కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బంగారం దొంగతనాలు పెరిగిపోతున్నాయి. విశాఖలో భారీ చోరీ కేసును ఛేదించారు పోలీసులు. పెద్ద మొత్తంలో బంగారు నగలు వజ్రాభరణాలని రికవరీ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ ఇది. విశాఖలో భారీ చోరీ కేసు ఛేదించారు పోలీసులు. 25 లక్షల విలువ చేసే బంగారు నగలు వజ్రాభరణాలని స్వాధీనం చేసుకున్నారు. 20 తులాల బంగారాన్ని రికవరీ చేశారు పోలీసులు. 2 వేర్వేరు కేసుల్లో 2 మహిళల్ని అరెస్ట్ చేశారు. పెందుర్తిలో డాక్టర్ రాఘవేంద్ర ఇంట్లో కేర్ టేకర్గా పనిచేస్తోన్న సత్యవతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో 17 తులాల గోల్డ్ వజ్రాభరణాలను కాజేసింది. మందపాటి రాఘవేంద్ర అని ఈయన ఈ మంగళపాలెం గురుదేవ హాస్పిటల్లో పెడిస్ట్రిషియన్గా డాక్టర్గా పనిచేస్తుంటారు. ఆయన మన పెందుర్తి ఏరియాలో ఉంటున్నాడు. ఆయన సుజాత నగర్లో. అదేవిధంగా వాళ్ళ వైఫ్ కూడా డాక్టరే. ఆవిడ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఇద్దరు కూడా క్యాంప్ ఎక్కువగా వెళ్తుంటారు. పని మనిషి సత్యవతి అనే ఆవిడని గత 3 సంవత్సరాలుగా ఎంగేజ్ చేశారు. 3 సంవత్సరాల నుంచి చాలా నమ్మకంగా పనిచేస్తుంది. కానీ ఆ 25/6/2025న మరి ఇంట్లో ఉంటూ ఒకదే ఉంటుంది. పిల్లల్ని ఆడిస్తూ ఆడికి వచ్చినటువంటి ఇంటెన్షన్ చెడు బుద్ధి వల్ల ఈ ఇద్దరు కూడా ఫిర్యాది భార్య లేని టైంలో సుమారుగా 17 తులాల బంగారాన్ని ఇంట్లో నుండి దొంగతనం చేసింది. చూశారుగా విశాఖ పోలీసులు ఎంత పెద్ద మొత్తంలో బంగారం రికవరీ చేశారో. ఈ నేపథ్యంలో మీ బంగారం భద్రమేనా? ఎందుకంటే గోల్డ్ అంటే మహిళలకే కాదు దొంగలకు కూడా ఇష్టం. అందుకే ప్రాణాలకు తెగించైనా ప్రాణాలు తీసేసైనా ఈ బంగారాన్ని కొట్టేస్తుంటారు క్రిమినల్స్. బంగారం రేటు భగ్గుమనే కొద్దీ క్రైమ్ రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది పోలీసులు చెప్పే మాట. ప్రపంచ యుద్ధాలతో బంగారం రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పసిడి దొంగతనాలు పెరుగుతున్నాయి. దీంతో గోల్డ్ మెరుపులు క్రైమ్ మరకల ట్రెండ్ పెరుగుతోందా అనిపిస్తోంది.